తెలంగాణ కాంగ్రెస్ మహిళా వింగ్ అధ్యక్షురాలు సునీతారావుకు పార్టీ షోకాజ్ నోటీసులను జారీ చేసింది. పార్టీ పదవుల విషయంలో సీఎం రేవంత్, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్లపైన ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు. గాంధీ భవన్ లో మహేష్ ఛాంబర్ ముందు ఉన్న ధర్నా చేశారు. ఇక ఈ క్రమంలోనే తాజాగా గోషమహల్ కాంగ్రెస్ మహిళా నేతలు సునీతారావు పైన పార్టీ హైకమాండ్ కు ఫిర్యాదు చేశారు. ఆమెపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వారు లేఖ రాసిన మరుసటి రోజే ఈ అంశంపైన పార్టీ స్పందించింది. సునీతారావుకు షోకాజ్ నోటీసులను ఇచ్చింది. పీసీసీపై సునీతారావు చేసిన వ్యాఖ్యలను పార్టీ క్రమశిక్షణ కమిటీ తీవ్రంగా పరిగణించింది. ఇక దీంతో ఆల్ ఇండియా మహిళా కాంగ్రెస్ షోకాజ్ నోటీసులను అయితే ఇచ్చింది. ఇక వారం రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించింది. పీసీసీ అధ్యక్షుడు ఛాంబర్ ముందు ధర్నా చేయడం, పీసీసీ అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి పైన అనుచిత వ్యాఖ్యలు చేయడం పైన పలువురు మంత్రులు, నేతలు, కార్యకర్తలు హైకమాండ్ కు ఫిర్యాదు చేశారు. ఏపీకి 6 కుంకి ఏనుగులను కర్ణాటక ప్రభుత్వం అప్పగించింది. బెంగళూరులోని విధానసౌధలో కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమక్షంలో ఈ కార్యక్రమం అయితే జరిగింది. కుంకి ఏనుగుల అప్పగింత, వాటి సంరక్షణకు సంబంధించిన డాక్యుమెంట్లను పవన్ కు సిద్ధరామయ్య అందజేశారు. కుంకి ఏనుగులు ఇచ్చిన కర్ణాటక ప్రభుత్వానికి సీఎం సిద్ధరామయ్యకు పవన్ కళ్యాణ్ కృతజ్ఞతలు తెలిపారు. ఇక ఎలాంటి సహాయం అడిగినా కర్ణాటక ప్రభుత్వం ముందుకొస్తోందన్నారు. ఏపీ కర్ణాటక మధ్య సహకారం ఇలాగే కొనసాగాలని పవన్ ఆకాంక్షించారు. కుంకి ఏనుగుల సంరక్షణకు ప్రత్యేక కేంద్రం ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఇక ఏపీ కర్ణాటక మధ్య 9 ఒప్పందాలు కుదుర్చుకున్నామని పేర్కొన్నారు. Today is not merely an event, it is an expression of ecological federalism where states are not competitors but collaborators. As a brother, as a sisterly state and a brother, Karnataka has not only opened its resources but also its heart. అంటే కేవలం మాకు ఇవ్వడానికి ఆంధ్రప్రదేశ్ కర్ణాటక ప్రభుత్వం సిద్ధరామయ్య గారి ఉన్న వారి నాయకత్వంలో ఈ కర్ణాటక ప్రభుత్వం మీకు ఏనుగులు ఇవ్వడం కాదు, మాకు మీ హృదయాన్ని, మీ హృదయ కవటాలను తెరిచారు. దానికి నా సంపూర్ణ కృతజ్ఞతలు. కర్ణాటక has not only opened its resources but also its heart. As the Deputy Chief Minister of Andhra Pradesh and the Minister of Environment and Forest, I am proud to say that you have stood with us like a truly brotherly state. Our Sahodara Rajyadante Namma Jyotiga Nintiddare. This movement marks a living chapter in our cooperation, a living bridge of trust, wildlife and freedom and wisdom. Today we stand at a historic crossroad, not just between two states, but between vision and action. This is not a mere relocation, this is a relaying of hope, wisdom and trust. These gentle giants here, the Kunki elephants, are not just gentle giants, and they're not just majestic things. They're ambassadors of harmony, mentors of restraint, and icons of a shared ecological destiny. So for this, to the people of Government of Karnataka, we thank you not just for this noble gesture, but for standing us within the spirit of ecological brotherhood. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరం వద్దనున్న సరస్వతి నది పుష్కరాలు జరుగుతున్నాయి. ఈ పుష్కరాలకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. మే 15న ప్రారంభమైన ఈ పుష్కరాలు మే 26వ తేదీతో ముగియనున్నాయి. అయితే 7వ రోజు కాళేశ్వరం సరస్వతి పుష్కరాల్లో భక్తుల రద్దీ పెరిగింది. వివిధ రాష్ట్రాల నుంచి తరలివచ్చిన భక్తులు పుణ్య స్నానాలు ఆచరిస్తున్నారు. అనంతరం కాళేశ్వరం ముక్తేశ్వర స్వామివారిని భక్తులు దర్శించుకుంటున్నారు. నేషనల్ హెరాల్డ్ కి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో కాంగ్రెస్ అగ్రనాయకులు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలపైన ఈడీ సంచలన ఆరోపణలు చేసింది. ఈ నేరంలో వారు 142 కోట్లు లబ్ధి పొందారని ఆరోపించింది. ఢిల్లీ ప్రత్యేక కోర్టులో ఇవాళ జరిగిన విచారణలో భాగంగా ఈడీ ఈ వాదన వినిపించింది.
నేషనల్ హెరాల్డ్ పత్రికకి సంబంధించి మనీ లాండరింగ్ ఆరోపణలతో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీని ఈడీ అధికారులు గతంలో పలుమార్లు విచారించారు. విదేశీ నిధులతో నేషనల్ హెరాల్డ్ పత్రికను పెంచి పోషించారన్న ఫిర్యాదుల మేరకు ఈడీ, సీబీఐ దర్యాప్తు చేశాయి. సీబీఐ విచారణ మధ్యలోనే నిలిచినప్పటికీ ఈడీ దర్యాప్తు మాత్రం కొనసాగుతోంది. ఈ కేసులో 2023 నవంబర్లో దర్జు చేసిన అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్కి చెందిన 661 కోట్ల విలువైన ఆస్తుల స్వాధీనానికి కూడా చర్యలను ప్రారంభించింది. రైట్, ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పాకిస్తాన్ లో ఓ స్కూల్ బస్సుపై ఆత్మాహుతి దాడి జరిగింది. ఇక దీనిలో 4 పిల్లలు చనిపోగా దాదాపు 38 మంది తీవ్రంగా గాయపడ్డారు. బలూచిస్తాన్లోని కుజ్దార్ ప్రావిన్స్ లో ఈ దారుణం అయితే చోటు చేసుకుంది. ఆర్మీ పబ్లిక్ స్కూల్ కి చెందిన బస్సు పిల్లలను తీసుకొస్తున్న సమయంలో దానిని లక్ష్యంగా చేసుకుని ఆత్మాహుతి దాడి జరిగిందని స్థానిక అధికారి యాసిర్ ఇక్బార్ దస్తీ వెల్లడించారు. అయితే ఈ దాడిలో ఓ కారును ఆత్మాహుతి కోసం వాడినట్లు తెలుస్తోంది. పాకిస్తాన్ ఇంటీరియర్ మంత్రి మొహసిన్ నఖ్వీ ఈ దాడిని ఖండించారు. పిల్లలపై దాడి చేసిన వారు రాక్షసులని అభివర్ణించారు. ఇప్పటి వరకు ఏ గ్రూపు ఈ దాడికి బాధ్యత వహించలేదు. కానీ బలూచిస్తాన్లోని వేర్పాటువాద గ్రూపులే దీని వెనుక ఉండవచ్చునని అధికారులైతే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇక భారత్ దెబ్బ నుంచి ఇంకా కోలుకోలేని పాకిస్తాన్కు మరో భారీ ఎదురుదెబ్బ అయితే తగిలింది. ఇక ఒకవైపు భారత్ దాడుల్లో తీవ్రంగా నష్టపోయిన పాక్కు అటు బలూచిస్తాన్ కూడా చుక్కలు చూపిస్తోంది. ఇప్పటికే బలూచ్ ప్రత్యేక దేశంగా ప్రకటించింది. అంతేకాకుండా పాక్ కంటిన్యూగా దాడులు చేస్తూనే ఉంది. ఇప్పటికే ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న పాకిస్తాన్లో అంతర్యుద్ధం అయితే మొదలైంది. ఇక తాజాగా మరోవైపు సింధ్ ప్రాంత ప్రజలు నీళ్ల కోసం అవస్థలు పడుతున్నారు. రోడ్లెక్కి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్నారు. తమ సమస్యను పరిష్కరించాలి అంటూ గత కొన్ని రోజుల నుంచి ఆందోళనలు చేస్తున్నారు. రోడ్లపై వాహనాలు ధ్వంసం చేస్తూ నినాదాలు చేస్తున్నారు. దీంతో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. అక్కడ ఓ పాకిస్తాన్ మంత్రి ఇంటికి స్థానికులు ఏకంగా నిప్పు పెట్టారు. ఇక దీంతో పోలీసులు ఘటనా స్థలానికైతే చేరుకున్నారు. స్థానికులు పోలీసుల మధ్య జరిగిన కాల్పుల్లో ఒకరు మృతి చెందారు. మరికొందరికి తీవ్ర గాయాలయ్యాయి. ఇక పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ ఆసిమ్ మునీర్ కి ఆ దేశ ప్రభుత్వం పదోన్నతి కల్పించింది. అత్యున్నత ఆర్మీ ర్యాంక్ అయిన ఫీల్డ్ మార్షల్ హోదాను ఆసిమ్ మునీర్ కు ఇస్తున్నట్లుగా పాక్ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఇక దీంతో పాకిస్తాన్ లో ఫీల్డ్ మార్షల్ ర్యాంక్ పొందిన రెండో వ్యక్తి ఆసిమ్ మునీర్. ఇక ఈ ర్యాంక్ చాలా అరుదు. చివరిసారిగా 1959లో జనరల్ ఆయూబ్ ఖాన్ కి అయితే లభించింది. ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం ఆయన చీఫ్ ఆర్మీ స్టాఫ్ గా విధులైతే నిర్వహిస్తూ జనరల్ ర్యాంక్ లో ఉన్నారు. భారత్ పాక్ ఉద్రిక్తతలు పరస్పర దాడులు చేసుకుంటున్న సమయంలో పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ ను అజ్ఞాతంలోకి వెళ్లారు. ఇక దీంతో యుద్ధం మధ్యలో పారిపోయినోడికి ప్రమోషన్ ఏంటని సోషల్ మీడియాలో నెటిజన్లు అయితే కామెంట్స్ చేస్తున్నారు. ఫీల్డ్ మార్షల్ ర్యాంక్ ఆసిమ్ మునీర్ ఆయనకు ఆయనే ఇచ్చుకున్నారని ఎద్దేవా చేస్తూ ఎక్స్ లో పోస్టులు పెడుతున్నారు.
ఛత్తీస్గఢ్లోని నారాయణపూర్లో భారీ ఎన్కౌంటర్ జరగ్గా 28 మంది మావోయిస్టులు మృతి చెందారు. అబూజ్మడ్ ప్రాంతంలో ఉదయం నుంచి పోలీసులు మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. అయితే ఈ కాల్పుల్లో మావోయిస్టు అగ్రనేత నంబాల కేశవరావు మృతి చెందారు. నంబాల కేశవరావు శ్రీకాకుళం జిల్లా జయన్నపేటకి చెందినవారు. ఇక కేశవరావు మాజీ కబడ్డీ ఆటగాడు. అలాగే ప్రస్తుతం ఉన్న నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వరంగల్ కాలేజీలో ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. కేశవరావు తూర్పుగోదావరి, విశాఖలో మావోయిస్టు పార్టీలో పనిచేశారు. నంబాల కేశవరావు పీపుల్స్ వార్ వ్యవస్థాపకుల్లో ఒకరు. అలాగే మావోయిస్టు సెంట్రల్ మిలిటరీ కమిషన్ అధిపతిగా కూడా పనిచేశారు. గెరిల్లా యుద్ధ వ్యూహాలు రచించడంలో కేశవరావు దిట్ట. అలాగే ఐఈడీలు బాంబు తయారీ పేల్చడంలో కూడా కేశవరావు ఆరితేరినవాడు. అయితే 1970 నుంచి మావోయిస్టు కార్యకలాపాల్లో ఉంటున్నాడు. మడ్ ప్రాంతంలో ఉన్నారనే సమాచారం రావడంతో ఇక భద్రతా బలగాలన్నీ కూడా ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టాయి. టీడీపీ అధినేత ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు పైన 20 ఏళ్ల క్రితం తిరుపతి సమీపంలోని అలిపిరి బ్లాస్ట్ కేసులో నంబాల కీలక పాత్రను పోషించారు. అలిపిరి బ్లాస్ట్ కి ప్లాన్ చేసి ఆపరేషన్ పూర్తి చేశాడు. ఈ దాడిలో బుల్లెట్ ప్రూఫ్ కారులో ప్రయాణిస్తున్న చంద్రబాబు స్వల్ప గాయాలతో సురక్షితంగా బయటపడ్డారు. చంద్రబాబుపై నక్సలైట్లు క్లైంబర్ మైన్లు పెట్టి పేల్చారు. ఈ దాడికి నాటి నక్సల్స్ ఉద్యమంలో గెరిల్లా పోరాటానికి నాంది పలికిన నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు అలియాస్ గంగన్న తాజాగా ఎన్కౌంటర్లో హతమైపోయాడు. శ్రీకాకుళం జిల్లాకి చెందిన నంబాల వరంగల్లోని ఇప్పటి ఎన్ఐటి నాటి ఆర్సీఈలో ఇంజనీరింగ్ చదివి ఆ తర్వాత నేరుగా నక్సల్స్ ఉద్యమంలోకైతే ఎంట్రీ ఇచ్చేశాడు. ఎంట్రీ ఇవ్వగానే గెరిల్లా పోరాటాలకు తెరలేపిన నంబాల కీలక రాజకీయ నేతలను టార్గెట్ చేస్తూ సాగాడు. దండకారణ్యంలో కీలక భూమిక పోషించిన నంబాల మావోయిస్టు కేంద్ర కమిటీ కార్యదర్శిగా కొనసాగుతున్నారు. ఆపరేషన్ ఖగార్ పేరిట కేంద్రంలోని ఎన్డీఏ సర్కార్ మావోయిస్టులను సమూలంగా ఏర్వేసేందుకు భారీ ఆపరేషన్ చేపట్టింది. ఈ ఆపరేషన్లో ఇప్పటికే మావోయిస్టులకు పెద్ద ఎత్తున దెబ్బలు తగలగా తాజాగా ఛత్తీస్గఢ్లోని నారాయణపూర్ జిల్లా అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్లో 30 మంది మావోయిస్టులు హతమయ్యారు. వీరిలో నంబాల కూడా ఉన్నట్లుగా పోలీసులు తెలిపారు. మధ్య అమెరికాలోని పలు రాష్ట్రాలు టోర్నడోల కారణంగా తీవ్ర ఇబ్బందులైతే ఎదుర్కొంటున్నాయి. సోమవారం సంభవించిన 4 శక్తివంతమైన టోర్నడోలు టెక్సాస్ నుంచి కెంటకీ వరకు విస్తృత ప్రాంతాల్లో కూడా విధ్వంసం సృష్టించాయి. ఇక ఈ పెనుగాలుల దాటికి అనేక భవనాలు కుప్పకూలగా విద్యుత్ సరఫరా వ్యవస్థ కూడా తీవ్రంగా దెబ్బతినింది. ఇక దీంతో అనేక నగరాలు, పట్టణాలు అంధకారంలో చిక్కుకున్నాయి. మధ్య అమెరికాలోని పలు రాష్ట్రాలు టోర్నడోల కారణంగా తీవ్ర ఇబ్బందులైతే ఎదుర్కొంటున్నాయి. సోమవారం సంభవించిన 4 శక్తివంతమైన టోర్నడోలు టెక్సాస్ నుంచి కెంటకీ వరకు విస్తృత ప్రాంతాల్లో విధ్వంసాన్ని సృష్టించాయి. ఈ పెనుగాలుల దాటికి అనేక భవనాలు కుప్పకూలగా విద్యుత్ సరఫరా వ్యవస్థ తీవ్రంగా దెబ్బతినింది. దీంతో అనేక నగరాలు, పట్టణాలు అంధకారంలో చిక్కుకున్నాయి.